అందరికీ నమస్కారం. గణపతి హార్మోనియం ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో సీతారామ కళ్యాణం నుండి ఓల్డ్ సినిమా అన్నమాట. ఎన్టీ రామారావు గారి సినిమా. అందులో ఎన్టీ రామారావు గారు, అరునాథ్ గారు అంట, గీతాంజలి గారు వీరందరూ నటించిన పాత సినిమా అన్నమాట. ఈ పాట అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారంగా పెళ్లి జరిగిన వారికి పెళ్ళిళ్ళలో ఈ పాట లేకుండా పెళ్లి జరగదన్నమాట. ఈ పెళ్ళిలో కానీ, అదే బ్యాండ్ పెట్టేటప్పుడు కానీ, లేదా పెళ్ళి వీడియో రికార్డింగ్లో కానీ ఈ పాట కంపల్సరీ సూట్ ఉంటుంది అనమాట మన పెళ్ళిళ్ళలోని. అంత ఇంపార్టెంట్ అయిన పాట అనమాట ఇది ఆల్రెడీ మన ఛానల్లో 4 శృతులని అలాగే 3 శృతులను కూడా వీడియోలు చేయడం జరిగింది. స్వరాల ఈ వీడియోలో 2.5 శృతి అంటే డి షార్ప్ అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ అలాగే శరణం పల్లవిలు కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. మీకు స్వరాలు కావాల్సినట్లయితే మన గణపతి హార్మోనియం ఛానల్లో చూసినట్లయితే అందులో ఉంటాయన్నమాట. అలాగే మిత్రులారా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియోలో చేసేటప్పుడు మన ఛానల్కి రోజుకు ఒక వీడియో రూపంలో కానీ లేదా ఒక షార్ట్ రూపంలో కానీ చేయవలసి ఉంటుంది. అయితే మనకి అంత ఖాళీ లేక ఈ వీడియోని ఒక వీడియో చేశాను అనుకో, అందులో ఏదైనా సబ్జెక్ట్ ఉన్న వీడియో ముక్కను తీసి షార్ట్ రూపంలోనో లేదా వీడియో రూపంలోనో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది వీడియో రూపంలో కొంతమందికి వెళ్తే షార్ట్ రూపంలో అయితే మాత్రం ఎక్కువ జనానికి రీచ్ అవుతుంది అనమాట. అంతేనే ఎక్కువ షార్ట్ రూపంలో మీకు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే తెలియని వారి కోసం కాబట్టి నేను ఆ విధంగా చేస్తున్నాను అనమాట. ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఇంక లేట్ లేకుండా మనం ఈ 2.5 శృతిలోకి వెళ్ళిపోవచ్చు. ఇది రాగం మధ్యమావతి రాగం. నేను ఇప్పుడు ముందుగా మనం 2.5 శృతి చూద్దాం. ఈ 2.5 శృతిలో మధ్యమావతి రాగానే ఆరోహణ అవరోహణ చూద్దారా. సా, రి, మా, పా, ని, సా. అవరోహణ క్రమం కూడా చేయమన్నమాట. సా, ని, పా, మా, రి, సా. ఫింగరింగ్. ముందుగా ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఉంటుంది. మనకి ఇక్కడ పక్కనే చర్చ్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుంది, క్షమించాలి. ఇంటర్లూడ్ మ్యూజిక్ ఉంటుంది, అది మొదటి బీజిఎం అనుకోవచ్చు. అది ఒకసారి చూద్దారా. ఇది ట్యూన్ మార్చి చేద్దాం. ఈ ట్యూన్లో ఒకసారి చూద్దారా. ఇంకో ట్యూన్లో కూడా చేస్తాను, అదే స్ట్రింగ్స్ అంటారు దీన్ని. అంటే ఇది మీరు ఇంకా నేర్చుకున్నాక అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి పాట మొదలైపోద్ది. టోన్ మారితే బాగుంటుంది మనకనే. ఇక్కడ తర్వాత బీజిఎం చూద్దాం. మొదటి బీజిఎం 3 రకాల బీజిఎంలు ఉంటాయి. 3 రకాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
మొదటి బీజియం చూద్దారా. అలా ఉంటుంది అనమాట. ఇది ఎలా చూడవచ్చు అంటే ఇది స్లోగా ప్లే చేస్తే అదనమాట. తర్వాత చరణం జానకి దోచుట నీలపురాలే అని ఉంటుంది అనమాట. నీలపురాలై కెంపుల పూలై, ఇది ఘాటు అనమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో స్వరాలు చెప్పేటప్పుడు చెప్పుకోవడం జరిగింది. మనకి ఈ మధ్యమవధిలో ఘాటు ఉండదు. ఈ మధ్యమవతి రాగంలో ఈ ఘాటు ఉండదు. సరిమ పనీస ఉంటుంది అనమాట. ఇది అన్ని సార్లు అనుకోవచ్చు మనం. ఇది మామూలుగా ప్లే చేస్తేనే. ఇదే జిలుగులు పెట్టి ప్లే చేస్తే ఇంకా ఎంత అందంగా వస్తుందో చూద్దాం. ఇది అనమాట. అలాగే జిలుగులు పెట్టి ప్లే చేస్తే అందంగా ఉంటుంది. మీరు ఎలాగైనా ప్లే చేసుకోవచ్చు. ఆ టైప్లో ప్లే చేసుకోవచ్చు. ముందుగానే ట్రైనింగ్ అయినవారు అదే కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఇదనమాట. రెండో బీజిఎం కూడా అయిపోయింది కాబట్టి తర్వాత మళ్ళీ చరణం. తర్వాత ఇంకో బీజిఎం ఉంటుంది, అది కూడా చూసేస్తారా. మూడో బీజిఎం కూడా చూద్దారు ఒకసారి.
మళ్ళీ చరణం మొదలవుతుంది అనమాట. ఇదనమాట ఈ 2:30 శృతిలో. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో కానీ మరో రాగంతో కానీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.